దేశీయ స్టాక్ మార్కెట్లో 3 రోజులు వరుస లాభాలకు బ్రేక్ పడింది. ట్రేడింగ్లో సూచీలు రోజంతా నష్టాల బాట మధ్య లాభాల బాట మధ్య ఊగిసలాడి చివరికి ఫ్లాట్గానే ముగిశాయి. కీలకమైన ద్రవ్యోల్బణ సిపిఐ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లో మిశ్రమ ధోరణి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 40 పాయింట్లు స్వల్ప నష్టంతో 54,233 వద్ద స్థిరపడింది. అయితే నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 25,953 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్లు కూడా దాదాపుగా ఫ్లాట్గానే కదలాడాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచి 0.03% లాభపడగా స్మాల్ క్యాప్ 100 సూచి 0.02% పెరిగింది. ఇక బిఎస్సిలో 1,701 షేర్లు లాభపడగా 2,259 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. దీంతో మార్కెట్ బ్రెడ్తో నెగిటివ్గానే నమోదైంది. ఇవి పడుకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మగధ న్యూస్.